ఎలక్షన్స్ టైంలో మొదటి రౌండ్ ఫలితాలు రాగానే తన నియోజకవర్గంలో నాకు పరిస్థితి మొత్తం కూడా అర్థమైపోయింది. ఇక అక్కడి నుంచి సైలెంట్గా నేను వెళ్ళిపోయాను అని రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రోజా మాత్రం చెప్పింది. సో తను చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ గురించి ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం కానీ అందరూ కూడా వాటి గురించి మాట్లాడుకోవడం కానీ చర్చించడం కానీ చేస్తున్నారు. అయితే తను చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎలక్షన్స్ అయినప్పుడు కూటమి ప్రభుత్వం 3000 ఓట్లతోని తన నియోజకవర్గంలో మెజార్టీతోని కనిపించింది. అది కూడా మొదటి రౌండ్లోనే. సో మొదటి రౌండ్లో ఆ విధంగా ఉన్నప్పుడు సెకండ్ రౌండ్లో కూడా అదే విధంగా 3000 ఓట్లు మెజార్టీతోని కూటమి ప్రభుత్వమే ముందుంది. సో పరిస్థితి చూడగానే ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. ఇక నాకు మాత్రం అర్థమైపోయింది ఇక నేను గెలవను అని. సో అక్కడి నుంచి సైలెంట్గా నేను వెళ్ళిపోయాను అనే విషయాన్ని మాత్రం రోజా చెప్పడం జరిగింది. అయితే ఆ ఓట్లన్నీ కూడా ప్రజలు వేసిన ఓట్లు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు అస్సలు కాదు. కూటమి ప్రభుత్వం ఏదో గ్యామ్లింగ్ చేసి ఏదో అక్కడ కుట్ర చేసి ఈ విధంగా చేసింది. ప్రజల తీర్పు ఈ విధంగా ఉండదు. ఎందుకంటే నేను నా పనితీరు కావచ్చు, నా పరిపాలన కావచ్చు, నేను చేసిన పనులన్నీ కూడా అక్కడి ప్రజలందరికీ కూడా క్లియర్గా తెలుసు. అలాంటిది నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తారో, నన్ను ఎందుకు ఈ విధంగా ఇంత దారుణంగా ఓడిపోయేటట్టు చేస్తారని తను మాత్రం చెప్పడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ తన నియోజకవర్గంలో తనే ఓడిపోయిన దాఖలాలు రోజా చూసింది. అయితే ఆ ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత తను ఏదో రిలాక్సేషన్ కోసం చెన్నైకి వెళ్ళినప్పుడు, అంటే సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేస్తారంటే తట్టాబుట్టా సర్దుకొని రోజా వెళ్ళిపోయింది. చెన్నైకి మకాం మార్చేసింది, ఇక అక్కడే ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి రాదు, ఇట్లా రకరకాలుగా చిత్రహింసలు చేసినట్టు నా మీద ట్రోల్ చేయడం కానీ, సోషల్ మీడియాలో ఈ విధంగా న్యూస్లు రాయడం కానీ చేశారు. కానీ అదంతా కూడా ఎంత మాత్రం నిజం కాదు. ఇప్పుడు ఒక ఎలక్షన్స్లో ఓటమి పాలైనప్పుడు నేను మాత్రం రిలాక్సేషన్ కోసం, ఏదో మనశ్శాంతి కోసం చెన్నైకి వెళ్తే తను టోటల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయింది, మక్కా మార్చేసింది, ఇక ఈ పార్టీలోనే ఉండదు, ఇట్లా రకరకాలుగా కూడా రాశారు. అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. కానీ నేను మాత్రం ఇంకా ఉన్నన్ని రోజులు కూడా వైసీపీ పార్టీలోనే ఉంటాను, వేరే పార్టీకి మారే దాఖలాలు కూడా లేవు, అలాంటి ఉద్దేశం కూడా లేదు, నేను అస్సలు మారను అనే విధంగా రోజా మాత్రం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ టైంలో ఏదైతే తనకు రిజల్ట్ వచ్చిందో, తను ఓడిపోయిందో, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కుట్ర మాత్రమే. నాకు నా ప్రజల మీద నమ్మకం ఉంది, నా ప్రజలు నన్ను ఓడిపోయేటట్టు చేయరని నాకు నమ్మకం ఉంది, కానీ ఏదో మతలబ్ ఉంది ఇందులో అనే విధంగా ఇప్పటి కూడా మాట్లాడుతుంది. అంటే ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత రోజా మీద ఉంది అనే విషయాన్ని క్లియర్గా తనకి అర్థమైపోవాలి ఇప్పటికీ. కానీ ఇప్పటికి కూడా నాకు నమ్మకం ఉంది, ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కుట్రనే అని ఇప్పటికి కూడా తను మాట్లాడుతుంది. సో ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదని కొంతమంది అంటున్నారు, తన ఫ్యాన్స్ అయితే నిజమే ఉండొచ్చు అని కూడా అంటున్నారు. కాకపోతే ఎంత గ్యామ్లింగ్ చేసినా, ఎంత కుట్ర ఉన్నా కూడా ఏదో ఒక 40-30 ఓట్లు తేడా వచ్చిందంటే అవును నిజమే, నిజంగానే ఏదైనా కుట్ర జరిగిందేమో అనుకోవచ్చు. కానీ 3000-6000 ఓట్లు మెజార్టీ తేడా ఉంటే ఖచ్చితంగా అందులో ఏదో కుట్రుందని ఎట్లా అనుకుంటారు. సో అది విఘ్నత మాత్రం రోజాకే వదిలేస్తున్నామని కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. సో మరి ఏదైనప్పటికీ తను చెప్పిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.